తలకోన ప్రాజెక్టు సంబంధించి తలకోన ఈ శేషాచల పర్వతాలపై నుంచి అనేక రకాల వంకలు దూకి అవి తగ్గు ప్రాంతాలకు ఎక్కడెక్కడనో వెళ్ళిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా పచ్చారవాన్ చెరువుకి బోనంక నీళ్ళు ఎక్కడితే ఆ నీళ్ళు సుమారు ఆ చెరువు నుంచి సుమారు చింతగుంట వచ్చి ఒక 10 చెరువులకు, అట్టా చిన్నగొట్టిగిలి మండలం దేవరకొండకు వచ్చి ఒక 10 చెరువులకు, అట్లే చిట్టేచెర్ల గ్రామానికి కూడా కొన్ని చెరువులకు కూడా లింక్ అయ్యే అవకాశం ఉంది. ఈ నీళ్లు ఇట్లా ఎగ్గట్టం దానివల్ల అన్నీ డౌన్కి అయ్యి ఏదో ఒక చెరువు 2 చెరువుల మీద పడి పించాకి వెళ్ళిపోయి అవి నేరుగా నదుల పాలైపోతున్నాయి. కాబట్టి ఒక బోనంక అనేది రెడ్డి చెరువు పచ్చారం చెరువుకు తప్పనిసరిగా ఎగ్గడితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్టే గాడ్రేవు లొంక అనేది మంగమ్మ చెరువుకు వచ్చి తుమ్మారం చెరువు పైన అది నిండుతూ ఉంది. మళ్ళీ తదుపరి రెడ్డి చెరువు మీద పడి పించాకి వెళ్ళిపోతూ ఉంది. తర్వాత ఏమవుతాయంటే అవన్నీ డౌన్కి అయ్యి నదికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఈ నీళ్ళన్నీ కూడా పక్క చెరువులకు ఎగ్గడితే కనీసం సుమారు దగ్గర ఒక 3000 నుంచి 5000 ఎకరాల వరకు కూడా సాగు అందుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను.